నమస్తే అండి. నేను మీ మీనాక్షిని. మేము మా సంగీతం గురువు గారైన పావని మహంకాళి గారి కుటుంబము, నా డాటర్ దివ్య మనవరాలు అందరం కలిసి దత్తాత్రేయుల వారి దర్శనానికని గానగాపురము, పందరీపురంకి పాండురంగ స్వామి దర్శనానికని, మళ్ళీ అక్కడి దగ్గరలో ఉన్న అక్కల్కోట్ మహారాజ్ దర్శనానికి వెళ్ళామండి. మనం దత్తాత్రేయుల వారి గురించి తెలుసుకుందామా? ఒకసారి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనసూయ మాత పతివ్రత శక్తిని పరీక్షించేందుకు యోగుల రూపంలో వచ్చారు. నీవు నిరవస్త్రంగా భోజనం పెట్టాలి అని చెప్పారు. ఇది పతివ్రత ధర్మానికి విరుద్ధం కదా. అప్పుడు అనసూయమాత తన తపస్సు శక్తితో వారి చిన్న శిశువులుగా మార్చింది. తర్వాత వారికి ప్రేమతో పాలిచ్చింది. త్రిమూర్తులు తమ అసలు రూపంలో ప్రత్యక్షమై ఆశీర్వదించి ఇలా వరమిచ్చారు: మేమంతా కలిసి నీకు పుత్ర రూపంలో జన్మిస్తాము. ఇలా 3 తత్వాల సమ్మేళనంగా దత్తాత్రేయ స్వామి అవతరించారు. దత్త అంటే ఇచ్చినవాడు, ఆత్రేయ అంటే అత్రి మహర్షికి పుత్రుడు. అంటే త్రిమూర్తులు దత్తగా అత్రికి లభించిన పుత్రుడు. అందుకే మాహూర్ను దత్తాత్రేయ స్వామి జన్మభూమిగా భావిస్తారు. ఇక్కడ ఆయన ఆలయం కొండపై ఉంది. దత్తాత్రేయులు వారు కలియుగంలో తన భక్తులను ఉద్ధరించడానికి మళ్ళీ శ్రీపాద శ్రీవల్లభగా పిఠాపురంలోను, శ్రీ నరసింహ సరస్వతిగా గాన్గాపురంలోను, అక్కల్కోట స్వామి సమర్థగా అక్కల్కోటలోను, శ్రీ షిర్డీ సాయిబాబాగా కూడా అవతరించారు. దత్తాత్రేయ స్వామిని గురు స్వరూపం అని లేదా అవధూత గురువు అని పిలవడానికి ప్రధాన కారణం ఆయన జ్ఞానాన్ని కేవలం పుస్తకాల నుండి కాకుండా ప్రకృతిలోని ప్రతి అణువు నుండి గ్రహించి లోకానికి బోధించడమే. దీనికి గల ప్రధాన కారణాలు ఇక్కడ ఉన్నాయి. త్రిమూర్తుల కలయిక. దత్తాత్రేయుడు బ్రహ్మ అంటే సృష్టి, విష్ణు అంటే స్థితి, మహేశ్వరుడు అంటే లయం, సమన్వయ రూపం. అంటే సృష్టి రహస్యాలను, జీవన మార్గాన్ని మరియు మోక్ష మార్గాన్ని మూడింటిని కలిపి బోధించగల ఏకైక గురువు ఆయన. శిష్యుల్లో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి తనను తాను తెలుసుకునేలా చేసే శక్తే దత్తాత్రేయ గురుస్వరూపం. అందుకే దత్తాత్రేయ స్వామిని పూజించడం అంటే ఒక దేవుడిని పూజించడం మాత్రమే కాదు, ఒక ఉన్నతమైన గురువును అనుసరించడం అని అర్థం. చూసారా? అందుకనే నేను మా గురువు గారితో కలిసి దత్తాత్రేయుల వారి దర్శనానికి వెళ్ళాను. మీరు కూడా వెళ్ళండి. మేము గుడికి వెళ్ళేటప్పుడు చక్కగా ఆ దత్తాత్రేయుల వారి పాటలు, చాలా సరదా కబుర్లు ఆడుకుంటూ ఇలా వెళ్ళామన్నమాట. ఇక్కడితో అయిపోయిందా? ఇంకా ఇదిగో పిల్లలందరూ రూహిక, అత్విక, పోషిత్ కూడా మా అందరితో వాళ్ళ కంఠాన్ని కలిపి ఎంచక్కగా పాట పాడారో చూస్తారా? తాళం వేస్తున్నాడు. చూసారా? పోషిత్ బాగా వేస్తున్నాడు కదా. చక్ర
ఇక్కడ మనము భీమా నది అమర్జా నదిల సంగమం చూస్తాం. అమర్జాలోనే అద్దం ఉంది, అందులో స్నానం చేసిన వాళ్ళకి అపమృత్యు భయం అనేది ఉండదు అని. ఆ రెండు నదుల సంగమంలో స్నానం చేస్తారట. కానీ మేము జస్ట్ నీళ్లు చల్లుకుని అక్కడ దీపాలు వదిలిపెట్టి పసుపు కుంకుమ వేసి అందరము బయటకు వచ్చి, అంటే మెట్లెక్కి పైకి వచ్చి, ఇక్కడ ఒక ఔదుంబర వృక్షం ఉంటుంది. ఆ వృక్షం దగ్గర కూర్చుని నృసింహ సరస్వతి స్వామివారు తపస్సు చేసుకున్నారంట, ధ్యానం చేసేవారంట. ఇప్పటికీ అందరికీ ఒక నమ్మకము, నృసింహస్వామి వారు అక్కడే ఉన్నారు అని. నృసింహస్వామి వారు అంటే సరస్వతుల వారు అంటే ఎవరు? దత్తాత్రేయుల వారు. ఔదుంబర వృక్షం అంటే మేడి వృక్షం అంటారట, అత్తి వృక్షం అని కూడా అంటారు. ఇంగ్లీష్లో క్లస్టర్ ఫిగ్ ట్రీ అని అంటారట. ఈ వృక్షం కింద ఆయన ఎప్పుడు ప్రతిరోజు రాత్రి 2 గంటలు ఆ సమయంలో వస్తారు అని అందరికీ నమ్మకం. సో దత్తాత్రేయుల స్వామి వారు స్వయంగా ఆ వృక్షం దగ్గరికి వచ్చి కూర్చుంటారు కాబట్టి ఆ వృక్షం చుట్టూ తిరిగి 11 సార్లు కానీ 21 సార్లు కానీ 108 సార్లు కానీ ప్రదక్షిణాలు చేసుకుంటే వాళ్ళ మనసులో ఉన్న బాధలు కష్టాలు ఆయన తెలుసుకుని తీరుస్తారని ప్రజల నమ్మకం. ఇక్కడ ఈ వృక్షం దగ్గర దీపాలు వెలిగిస్తారు, కొబ్బరికాయలు కొడతారు, పసుపు కుంకుమ పువ్వులతో పూజ చేసుకుని తమ భక్తిని చాటి చెప్తారు. అలాగే ఈ గుడికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రదక్షిణ చేసుకుని ఆ వృక్ష ఆవరణంలో ఉన్న స్థలంలో కూర్చొని గురు చరిత్ర పారాయణం కూడా చేసుకుంటే చాలా మంచిది అని చెప్తుంటారు. అక్కడి నుంచి మేము పక్కనే ఉన్న నృసింహ సరస్వతుల వారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని గురు పాదుకల దర్శనం కనేసి వెళ్ళాము. చాలా రష్గా ఉందండి. ఆ రోజు హాలిడే అవ్వడం వల్ల గురు పాదుకలని దర్శనం చేసుకొని, అది మనము 1:30 లోపలనే వెళ్తే పాదుక దర్శనం అవుతుందంట. అవి స్వయాన నృసింహ సరస్వతి స్వాముల వారి పాదుకలట. ఆ పాదుకల్ని మనం స్పృశిస్తే మానవుల పాదాలని టచ్ చేసినట్లే ఉంటుందట. అంత పవర్ఫుల్ అన్నమాట. కానీ మనల్ని స్పృశించడానికి అవకాశం. మేము ఇక్కడి నుంచి అక్కల్కోట్కి వెళ్ళాము. అక్కడ సమర్థ మహారాజ్ ఉన్నారు కదా, ఆయన సమాధి అక్కడే ఉందట. చాలా పవిత్రమైనదిగా, ఆయన దీవెనలు అందుతాయని చాలామంది వస్తూ ఉంటారు. యాక్చువల్గా మేము దత్తాత్రేయుల వారి దర్శనము అంతా అయిపోయిన తర్వాత ఒక మంచి ప్లేస్ చూసుకొని భోజనాలు చేస్తామండి. మా మేడమే అన్నీ వండి తీసుకొచ్చారు. అక్కడ చింతకాయలు కొట్టేసుకొని బోల్డ్ అంతా ఎంజాయ్ చేసాం పిల్లలు అందరం కలిసి. నుంచి పంధర్పుర వెళ్ళాము, అంటే పండరీపురము పాండురంగ స్వామి గుడి కోసమని వెళ్ళాం. అక్కడికి వెళ్ళి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాం. ఇస్కాన్ టెంపుల్లో అవర్స్లో వెళ్ళిపోవడం వల్ల అంతగా ఎవరు జనాలు లేరు. సో మేము ముద్దుగారి యశోద పాట మా గురువు గారితో కలిసి మేమందరము పాడగలిగే అదృష్టం కలిగింది. అక్కడ అది పాట పాడుతుంటే మాకు తెలియలేదు, మా వెనకాల చాలామంది ఇస్కాన్ వాళ్ళు వెయిట్ చేస్తూ ఆగిపోయారంట. అంటే లోపలికి ఎంటర్ అవ్వాలి, ఎంట్రన్స్ దగ్గర మేము పాడుతున్నాం కదా, వాళ్ళు ఆగిపోయి మా పాట అవ్వగానే విత్ క్లాప్స్ వచ్చేసి మమ్మల్ని చాలా పొగిడారు. అది వీడియోలో కవర్ చేయలేకపోయాం. నిజంగా అది న్యాచురల్గానే అప్రిసియేషన్స్ తీసుకున్నాము. వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్ అండి. అసలు అంటే అన్ఎక్స్పెక్టెడ్ హ్యాపీనెస్ అది. ఇస్కాన్ టెంపుల్లో కృష్ణుడివి అన్నీ చూసుకుంటూ అక్కడ లోపల భజన హారతులు అన్నీ అందుకొని బాగా అక్కడ ప్రసాదాలు తీసుకొని కాసేపు అక్కడంతా నది తీరం ఒడ్డు దగ్గర నిల్చొని ఇంకా కొన్ని కృష్ణుడి పాటలు పాండురంగ స్వామి పాటలు పాడుకుంటూ పండరీపురంలోని పాండురంగ స్వామి టెంపుల్కి వెళ్ళాం.
ఎదుకుల స్వామికి గొబ్బిల్లో కొండగొడుగుగా గోవులగాచిన కొండగ శిశువుకు గొబ్బిల్లో కొండగొడుగుగా గోవులగాచిన కొండగ శిశువుకు గొబ్బిల్లో దండగంపు దైత్యులకెల్లను తలనుండు గండనికి గొబ్బిల్లో దండగంపు దైత్యులకెల్లను తలనుండు గండనికి గొబ్బిల్లో కొలనితో పరికి గొబ్బిల్లో ఎదుకుల స్వామికి గొబ్బిల్లో వందే కృష్ణ ముకుందమచ్యుత విభుం శ్రీదేవకీ నందనం శ్రీదేవకీ నందనం కస్తూరీ తిలకాంచితం చిదమలం తంబూదనామోక్షరం తంబూదనామోక్షరం కస్తూరీ తిలకాంచితం చిదమలం తంబూదనామోక్షరం తంబూదనామోక్షరం వందే కృష్ణ ముకుందమచ్యుత విభుం శ్రీదేవకీ నందనం వనమాలి వాసుదేవ మనమోహన రాధారమణ వనమాలి వాసుదేవ మనమోహన రాధారమణ శశివదన సరసిజ నయన జగన్మోహన రాధారమణ శశివదన సరసిజ నయన జగన్మోహన రాధారమణ జగన్మోహన బాలకళని శరణాదేవ పరనామ రాధారమణ బాలకళని శరణాదేవ పరనామ రాధారమణ దీనభక్త ఆర్తిహరణ శ్రీరంగ రాధారమణ దీనభక్త ఆర్తిహరణ శ్రీరంగ రాధారమణ వనమాలి వాసుదేవ మనమోహన రాధారమణ శివగణ సరసిజ నయన జగన్మోహన రాధారమణ టెంపుల్లో దర్శనం అయిన తర్వాత అంటే అక్కడ మొత్తము కృష్ణుడు పాటలన్నీ పాడుకున్నామండి. పాండురంగ స్వామి పాటలు పాడుకున్నాం. పిల్లలందరూ కూడా పాటలు పాడారు. చాలా గడిపి అక్కడి నుంచి పాండురంగ స్వామి గుడికి వెళ్ళాం. చక్రాధరుడా నీ పాలిబడి ఉన్నా నన్నేల వీడనాడా పాండురంగ 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 విఠల పాండురంగ 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 విఠల కాంచనాంబరధరి కరుణించుమో మురారి దొరవంచు నిన్నే కోరి నుతించెదానో శౌరి కాంచనాంబరధరి కరుణించుమో మురారి దొరవంచు నిన్నే కోరి నుతించెదానో శౌరి పాండురంగ 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 విఠల పాండురంగ 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 విఠల. ఇంతసేపు మీరు చూశారు కదా చంద్రభాగా నది ఒడ్డున మేము పాడిన పాటలు, చంద్రభాగా నది యొక్క అందము. ఇప్పుడు చంద్రభాగా నది గురించి ముఖ్య విషయాలు ఏంటంటే మహారాష్ట్రలోని పండరీపురంతో ఈ నదికి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుందాం. అంటే చంద్రభాగా నది అంటే భీమా నదిని. భీమా నది గురించి ఎప్పుడు చెప్పాను? గాన్గాపురంలో భీమా నది గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో ఉన్న పండరీపురం పట్టణం గుండా ప్రవహించే భీమా నదిని చంద్రభాగా అని పిలుస్తారు. విఠ్ఠల భక్తులకు అది అత్యంత పవిత్రమైనది. ఈ నది పండరీపురం వద్ద
చంద్రవంక అంటే అర్ధచంద్రాకారం క్రసెంట్ షేప్లో ఉంటుందంట. కాబట్టి దీనికి చంద్రభాగ అని పేరు వచ్చింది. భక్తులు విఠల్ రూపాన్ని దర్శించుకునే ముందు చంద్రభాగ నదిలో స్నానం చేయడం ఒక ఆచారం. ఇది వారికి గంగా నది అంత పవిత్రమైనది అని భావిస్తారు. ఈ చంద్రభాగ నది భీమా నదికి ఒక భాగం. ఇది చివరికి కృష్ణానదిలో కలుస్తుందంట. ఈ నది ఒడ్డున పుండలీకుడి ఆలయం మరియు ఇతర సద్గురుల సమాధులు ఉన్నాయి. పాండురంగ స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు చాలా మంది జనాలు ఉన్నారు. మా మేడం మా చేత భజనలు చేయిస్తూ తీసుకెళ్ళారు. పాండురంగా విట్టలే పండరినాథ విట్టలే పాండురంగా విట్టలే పండరినాథ విట్టలే హరి నారాయణాది నారాయణ హరి నారాయణాది నారాయణ పాండురంగా మహారాష్ట్రలోని పండరీపురంలో యువకుడు పుండరీకుడు మొదట్లో అతను తన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూ వారిని కష్టపెట్టేవాడు. అయితే కుక్కుటస్వామి అనే ముని ఆశ్రమంలో మాతృపితృ సేవ వల్ల కలిగే పుణ్యాన్ని గ్రహించి పుండరీకుడిలో గొప్ప మార్పు వచ్చింది. ఆ క్షణం నుండి తన తల్లిదండ్రులే దైవమని నమ్మి అహర్నిశలు వారికి సేవ చేయడం ప్రారంభించాడు. మొదట్లో పుండలీకుడు తన తల్లిదండ్రులైన జానుదేవుడు మరియు సత్యవతులను తీవ్రంగా నిర్లక్ష్యం చేసేవాడు. ఒకసారి పుండలీకుడు తన భార్యతో కలిసి గుర్రంపై కాశీయాత్రకు బయలుదేరాడు. అతని తల్లిదండ్రులు మాత్రం కాలినడకన వారి వెనక నడవాల్సి వచ్చింది. మార్గమధ్యలో వారు కుక్కటమని ఆశ్రమంలో ఆగారు. మునిపై హేళన చేశారు. ఎప్పుడూ కుక్కడముని కాశీకి వెళ్ళలేదని తెలుసుకున్న పుండలీకుడు, నువ్వొక మునివేయుండి కూడా కాశీ పుణ్యక్షేత్రాన్ని చూడలేదా అని అతన్ని హేళన చేశాడు. దానికి ముని మౌనంగా ఉండిపోయాడు. ఆ రాత్రి పుండలీకుడికి ఒక వింత దృశ్యం కనబడింది. ముగ్గురు అందమైన స్త్రీలు మురికి బట్టలతో ఆశ్రమానికి వచ్చి వాటిని శుభ్రం చేయడం ప్రారంభించారు. వారు ఆశ్రమాన్ని శుభ్రం చేసిన తర్వాత వారి బట్టలు తెల్లగా మరిసిపోవడం పుండలీకుడు గమనించాడు. పుండలీకుడు వారిని ప్రశ్నించాడు. తాము గంగా, యమున, సరస్వతి నదులమని చెప్పారు. పాపులందరూ మాలో స్నానం చేసి వారి పాపాలను మాకు అంటిస్తారు. కుక్కుటముని తన తల్లిదండ్రులకు చేసే నిరంతర సేవ వల్ల కలిగే పుణ్యంతో ఈ ఆశ్రమం పరమ పవిత్రమైంది. ఇక్కడికి రావడం వల్ల మా పాపాలు తొలగిపోతాయి అని వివరించారు. కుక్కుటముని కాశీకి వెళ్ళపోయినా కేవలం తన తల్లిదండ్రుల సేవ ద్వారానే నదులను పవిత్రం చేయగలిగే శక్తిని పొందాడని పుండలీకుడు గ్రహించాడు. వెంటనే తన తప్పు తెలుసుకుని తల్లిదండ్రుల పాదాలపై పడి క్షమాపణ కోరి వారిని సేవించడమే తన పరమావధిగా మార్చుకున్నాడు. పుండలీకుని నిష్కల్మషమైన పితృభక్తిని చూసి ముచ్చటపడిన ద్వారకాధీశుడు అతడిని స్వయంగా దర్శించుకోవడానికి పండరీపురానికి వస్తాడు. శ్రీకృష్ణుడు పుండలీకుని ఇంటి ముంగిటకు వచ్చి పిలిచినప్పుడు పుండలీకుడు తన తండ్రికి పాదసేవ చేస్తున్నాడు. భగవంతుడు వచ్చాడు అని తెలిసినా మధ్యలో సేవ ఆపడం ఇష్టం లేక స్వామి నిలబడడానికి పక్కనే ఉన్న ఒక ఇటుకను విసిరి, నేను వచ్చే వరకు దీనిపై నిలబడి వేచి ఉండండి అని ప్రార్థిస్తాడు. తన భక్తుడు ధర్మాన్ని పక్కన పెట్టలేదని సంతోషించిన స్వామి తన 2 చేతులను నడుముపై ఉంచుకొని ఆ ఇటుకపై నిలబడతాడు. మరాఠీలో విఠ్ అంటే ఇటుక, బా అంటే తండ్రి అంటే గౌరవవాచకం. అందుకే పాండురంగ స్వామిని విఠోబా అని పిలుస్తారు. పుండలీకుడు తన సేవ ముగించుకుని వచ్చి స్వామిని క్షమాపణ కోరగా స్వామి నవ్వుతూ, నీ భక్తికి మెచ్చాను, వరం కోరుకో అన్నాడు. పుండలీకుడు, స్వామి మీరు ఎల్లప్పుడూ ఇదే రూపంలో ఇక్కడే ఉండి భక్తుల్ని అనుగ్రహించాలి అని కోరుకుంటాడు. అలా శ్రీకృష్ణుడు పాండురంగడిగా పండరీపురంలో భీమా నది అంటే చంద్రభాగా నది ఒడ్డున కొలువై ఉన్నాడు.
శ్రీదేవకీ నందనం శ్రీదేవకీ నందనం శ్రీదేవకీ నందనం శ్రీదేవకీ నందనం Thank you so much for subscribing my channel and viewing regularly అండి. ఇప్పుడు చూసారా మా సంగీతపు చిరుజల్లుల పర్యటన బాగుందా? ఇవన్నిటికీ కారణం మా పావని మహంకాళి మేడం గారు, మా గురువు గారి వల్లనే నేను ఈ వయసులో సంగీతం అనే జ్ఞానం అనేది లేకుండా పాట నేర్చుకోగలుగుతున్నాను. నా మనవరాలకు కూడా ఆవిడే గురువు. ఇండైరెక్ట్లీ మా పాపకి కూడా, మా డాటర్ దివ్యాకి కూడా, వాళ్ళ రూహిక కూడా అండ్ బాబు కూడా సంగీతం చాలా బాగా పాడతారండి. మా గురువు గారి కాంటాక్ట్ నెంబరు ఇక్కడ యాడ్ చేస్తున్నానండి ఆవిడ పేరు దగ్గర. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆమెకి కాల్ చేసి మాట్లాడవచ్చు. విఠ్ఠలే పండరినాథ విఠ్ఠలే పాండురంగ విఠ్ఠలే పండరినాథ విఠ్ఠలే హరి నారాయణ ఆది నారాయణ హరి నారాయణ ఆది నారాయణ పాండురంగ విఠ్ఠలే పండరినాథ విఠ్ఠలే పాండురంగ విఠ్ఠలే పండరినాథ విఠ్ఠలే హరి నారాయణ ఆది నారాయణ హరి నారాయణ ఆది నారాయణ. ఇలా భజన చాంటింగ్లో కంటిన్యూస్గా దర్శనం అయ్యేదాకా చేస్తుంటే మాతో పాటు క్యూలో ఉన్న అందరూ కూడా భజన చేశారండి. చాలా సంతోషం అనిపించింది.